6 గ్యారెంటీలు అన్నారు. 6లో ఉన్నాయని 13 ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళని 420 హామీలు, 420 హామీలు ఉన్నాయి అన్ని కలిపితే. 6 గ్యారెంటీల్లో 13 ఉంటాయి. 13 ఉంటే 2 అయిపోయినాయని అబద్ధాలు ఆడుతున్నారు. వాస్తవానికి మహిళలకు సంబంధించి 3 ఉన్నాయి కార్యక్రమాలు. ఒకటి నెలకు 2500 ఇవ్వాలి, రెండోది 500కి సిలిండర్ ఇవ్వాలి, మూడోది ఉచిత బస్సు ఇవ్వాలి. మూడింట్లో ఒకటి ఇచ్చిండు, అయిపోయింది అంటాడు. నువ్వు 2500 ఇస్తే కదా అది అయిపోయేది. ఇచ్చినవా 2500? మన తెలంగాణలో 18 ఏళ్ళు నిండిన మహిళలు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 1,50,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ 2500 ఇవ్వాలంటే బడ్జెట్లో మన పైసలు పెట్టినా పెట్టలే, ఉంటుందే చేసింది. అంటే రేపు దాంట్లో ఎట్లా కోతలు పెట్టాలి, ఎట్లా ఎగబెట్టాలని వంటలు వండే పరిస్థితిలో ఉన్నారు. ఊకుంటామా మనం? రేపు గ్యారంటీగా ప్రతి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇవ్వాల్సిందే అని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గల్లీలో పట్టుకుంటాం, మరి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో పట్టుకుంటాం. ఇడిస్తామా మనం? ఎందుకంటే మీరు ఆలోచించండి, వాళ్ళు బాండ్ పేపర్లు పంచారు, నోటరీలు చేసి పంచలే, ప్రజలు నమ్మటట్టు లేరని బాండ్ పేపర్లు తీసుకుపోయి ఇంటింటికి ఇచ్చి, ఇగో మేము గెలిస్తే బాండ్ పేపర్ ఇస్తున్నాం, 2500 ఇస్తాం, 2 లక్షల మాఫీ చేస్తాం. చేసిండ్రా? బాండ్ పేపర్లు వంచిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఈ కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10 గ్యారెంటీలని అక్కడ మోసం చేసింది, కర్ణాటకలో 5 గ్యారెంటీలని మోసం చేసింది, తెలంగాణకు వచ్చి 6 గ్యారెంటీలని ఇక్కడ మోసం చేసింది. మీ ఓట్లేసిన ప్రజలకు ఇవాళ మోసం చేస్తున్నటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. మనందరం రైతు బిడ్డలవి. ఇలా రైతులకు ఎన్ని విషయాలు చెప్పింది. ఎవరైనా అప్పు తెచ్చుకోకపోతే జల్దీ పోయి తెచ్చుకోరు బ్యాంకుల. 9వ తారీఖు నాడు మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. ఆయన మాత్రం ఓపిక లేదా. 9వ తారీఖు ప్రమాణం చేస్తా అని చెప్పినప్పుడు 7వ తారీఖే చేసిండు, 2 రోజులు ముంగట చేసిండు. అంటే ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు, గ్యారంటీలు అమలు చేయమంటే మాత్రం ఆలస్యం చేస్తున్నాడు. కుర్చీ ఎక్కడికేమో 2 రోజులు ముంగటికి వచ్చినావు, గ్యారంటీలు అమలు చేయమంటే వెనకకు పోతున్నావు. ఇంత అర్థమైతలేదా మనకు? మరి 7వ 9వ తారీఖు, డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి రానే బట్టి మరి 2 లక్షల రుణమాఫీ ఆడవా? ఇంకేమన్నారు రైతులకు? ఆ రోజు నేను రైతు బంధు డబ్బులు వచ్చినాయి, ఎల్లుండి పొద్దుగాల పైసలు పడతాయి, సోమవారం అనగానే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది. ఇప్పుడు పైసలు వేయొద్దని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఇప్పుడు వస్తే 10,000, మేము వస్తే 15,000 పడతాయి అన్నాడు. అనలేదా? 9వ తారీఖు దాటితే 15,000 పడతాయి అన్నాడు. మరి ఇప్పుడు 15,000 10,000 కొండ 4 మంది అయితే ఉన్న 4 పోయిందట. 15 మళ్ళీ 10 పడ్డాయా? మరి ఇప్పటికి 3 ఎకరాలను కూడా వరకపోయా. ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా అయిందా? నేను మీకు చిన్న నా అనుభవం చెప్తా. ఒకసారి కరోనా వచ్చింది, మనందరికీ తెలుసు, 2 ఏళ్ళు వరుసగా. అది ఎండాకాలం వచ్చింది కరోనా అయిపోయింది, జరంత తగ్గుముఖం పట్టింది. కేసీఆర్ గారు వ్యవసాయ శాఖ మన నిరంజన్ రెడ్డి గారిని, అధికారులను, మా ఆర్థిక శాఖ అధికారులు అందరినీ మీటింగ్ పిలిచింది. మరి మే నెల అయిపోయిందా, జూన్ వస్తున్నది, ఋతుపవనాలు వస్తున్నాయట, 6-7 తారీఖు చింతలు పడతాయట, మరి రైతు బంద్ వేయాలి కదా, తయారు చేసిండ్రు అన్నాడు. అంటే వాళ్ళందరూ లేచి ఆఫీసర్లు, ఎక్కడ సార్ కరోనా వచ్చే 45 రోజులు లాక్డౌన్ అయినా, ₹1 ఆదాయం లేదు, ఖజానాలో పైసలు లేవు సార్ అన్నాడు. ఆర్థిక శాఖ అధికారులు ఈసారి కష్టమే సార్ రైతు బంధు ఇచ్చు టైం మీద అన్నారు. అంటే మన కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏమయ్యా మా గరీబ్ గారు రైతులే దొరికినారా మీకు? మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు, బిల్లులు బంద్ పెట్టు, రైతుకు మాత్రం రైతు బంధు ఇవ్వాల్సిందే అన్నాడు. వాన చినుకు పడే లోపు రైతు బంధు పడాల్సిందే అని చెప్పి కేసీఆర్ చెప్తే పడ్డాయా లేవో పైసలు మనకు? అప్పుడు కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇచ్చింది, కానీ ఈ గవర్నమెంట్ కు ఎందుకు రైతు బంధు చేత కాలేదని నేను అడుగుతా ఉన్నా మీ రైతుల పక్షాన. ఎందుకు చేతనైందండి? కరోనా వచ్చి లాక్డౌన్ వస్తే కేసీఆర్ ఇచ్చిండు, ఇప్పుడు ఏమైంది నాయన ఇవ్వడానికి? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి మాత్రం చేతులు వస్తున్నాయి, మా రైతులకు రైతు బంధు చేతనైతే లేదా అని నేను అడుగుతా ఉన్నా. రైతు బంధు ఎగబెట్టి రుణమాఫీ మాట తప్పిది. అయ్యో వడ్లమ్ముకోకుని ఇక బోనస్ ఇస్తాము అన్నారు. ఇచ్చిన అరే బోనస్
వానకాలం బోనస్ ఇయ్యలే, ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి. ఇంకో నెల రోజులు అయితే వడ్లు మోపైతాయి, అంతే కదా. ఇప్పుడు యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా బోనస్ ఇవ్వాల్సిందే. ఎక్కడికక్కడ కల్లాల కాడ మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిలదీయాల్సిందే. వడ్లకు వాళ్ళ మెడలు వంచి బోనస్ ఇప్పియాలి. మనం బిడ్డను బోనస్ ఇవ్వవా? పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సత్తా ఏందో ఈ కాంగ్రెస్ పార్టీకి చూపిద్దాం. నువ్వు అందులో ఇస్తాను బోనస్ ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా, నువ్వు రేపు రైతు బంధు ఇవ్వకుండా ఎట్లా ఓట్లు అడుగుతావని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ. ఈ ముచ్చట మీరు రైతుల దగ్గర పోయి ముచ్చట చెప్పండి. 2 లక్షల రుణమాఫీని మోసం చేసి, 15,000 రైతు బంధు ఇస్తాను మోసం చేసి, వడ్లకు బోనస్ అని మోసం చేసి, 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు, 15-16 గంటల కరెంట్ వస్తలేదు, మళ్ళీ మోటార్లు కాలడు 30 కాల్చలేదు మోటార్. కాంగ్రెస్ వచ్చింది, మోటార్లు కాల్చుకుంది. మొన్న నాకు మరి జనార్దన్ రెడ్డి కలిసింది, మన పార్టీ మీటింగ్ ఉంటే కలిసింది. నాగర్ కర్నూలు పోయిందట. ఎందుకంటే ఆడ కరెంటు మోటార్ల వైండింగ్ దుకాణం ఉండేది, ఏదో పేరు చెప్పాడు, ముస్తాఫానా ఏదో పేరు చెప్పాడు. ఆయన ఎప్పుడు మన మీద కోపం కూడా, అరే మీ బీఆర్ఎస్ వచ్చింది మా గిరాకీ బంద్ అయిందా, మీ బీఆర్ఎస్ వచ్చినాక నాకు కిరాయి వెళ్తలేదని గులుగుతుండేనట. మొన్న మా మర్రన్నకు కలిసినట్టు, అనా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, ఫుల్ పని అన్న, చేతింట పని, రోజు 10 మోటార్లు వస్తున్నాయి అన్నాడు. రాత్రి 10 దాకా పని చేస్తున్నా, రోజు 10-15 కాలిపోయిన మోటార్లు వస్తున్నాయి, మా గిరాకీ మాత్రం కాంగ్రెస్ వచ్చింది, ఫుల్ గిరాకీ ఉన్నది అన్నాడు. ఏం గిరాకీ అంటే మోటార్లు కాలిపోతున్నాయి, వైండింగ్ దుకాణంకి వస్తున్నాయి. ఇప్పుడు ఇది ముచ్చట, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మోటార్లు కాలుతున్నాయి, మోపైంది ఊర్ల పనులు, లో వోల్టేజ్ వస్తుంది, ట్రిప్ అవుతున్నది, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, మోటార్లు కాలుతున్నాయి, దొంగ రాత్రి కరెంట్ వస్తున్నది. మనకు 15-16 గంటల కరెంట్ రాని పరిస్థితి మళ్ళీ ఏర్పడ్డదా లేదా మీరు ఆలోచించారు. ఇప్పుడు రైతుల్లో చర్చ జరుగుతా ఉంది, మనం చెప్పడం వేరు, వాళ్ళ అనుభవం కదా. ఆ కేసీఆర్ ఉండగా రైతు బంధు వచ్చింది నిజం, కాంగ్రెస్ వచ్చినాక రైతు బంధు పడంది నిజం. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వచ్చింది నిజం, కాంగ్రెస్ వచ్చినాక 15-16 గంటల కరెంటు రాంది నిజం. అంతేనా కదా? ఇలా ప్రజలకు వాళ్ళకి అర్థమవుతున్నది. మనం కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా కార్యకర్తలు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇలా రైతులే కాదు, మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, మీరు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా, ఎప్పటి నుంచి ఇస్తారు బట్టి విక్రమార్క గారు అని అడిగినాం. లేచి నువ్వు డిప్యూటీ సీఎం గారు లేచి మేము ఎక్కడ చెప్పలేదంటాడు. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని మేమేడ చెప్పినాం, 6 గ్యారెంటీలో చెప్పలే, మేము ఎక్కడ చెప్పలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారు. చెప్పలేదా వాళ్ళు? ప్రియాంక గాంధీ చెప్పే, రేవంత్ రెడ్డి చెప్పే, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా కొట్టి ఇవాళ మేము ఎక్కడ చెప్పినాం నిరుద్యోగ భృతి అని అసెంబ్లీలో చేతులు లాబట్టినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఏ విషయమన్నా తీసుకో, ఇదే రేవంత్ రెడ్డి అవారీ పింఛన్ ఎంత వస్తుంది అన్నాడు. అంటే ఒక ముసలామె 2,000 వస్తుంది బిడ్డ అన్నాడు. ఇగో డిసెంబర్ వస్తున్నది, డిసెంబర్ రాగానే 4,000 పింఛన్ మా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అన్నాడు. అసలేం జరిగిందో మీకు తెలుసా? మొన్న జనవరి నెలలో ఇచ్చే 2,000 కొట్టిండు, ఒక నెల పింఛనే కొట్టిండు, జనవరి మొత్తంలో పింఛనే మళ్ళీ. నిజమా కాదా? మరి ఆ ముసలిళ్ళకి చెప్పొద్దా మీరు పోయి? వీడు 4,000 ఇస్తానని ఇచ్చే 2,000 కొట్టిండని చెప్పాలా వద్దా మనం? జనవరిలో అవ్వ తాతలకు, వికలాంగులకు, నీత కార్మికులకు ఇచ్చే 2,000 కూడా ఎగబెట్టింది. మన ఫిబ్రవరి 10 తారీఖే ఇచ్చింది, ఫిబ్రవరి పింఛన్ ఒక నెల ఎగరగొట్టింది. అంటే ఏమైతుంది మరి ఇలా మనం ఆలోచించద్దా? కేసీఆర్ ఉన్నాక ఎప్పుడైనా పింఛన్ ఆగిందా? ఏ రోజు ఆగలే. ఇప్పుడు 4,000 అన్నాడు, ఇచ్చే 2,000 కూడా మొన్నటి నెలలో ఎగ్గొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఏ విషయాలు చూసినా ఇక ఉద్యోగాల కదా మీరు చూస్తుంది. ఇప్పుడు ఎట్లంటే సొమ్మొకంది సోకొకంది అన్నట్టు అయిపోయింది. ఇవాళ నర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది మనం, పరీక్ష పెట్టింది మనం, సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనం, ఉద్యోగాలు ఇచ్చే టైంకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. మనం అంతా చేస్తే ఈయన పోయి పంచి నేనే ఇచ్చిన అంటాడు. కానిస్టేబుల్ ఉద్యోగాలు అంతే. అంటే నిజంగా నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చినావు, అయ్యాలకి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క పరీక్ష పెట్టలే. కానీ మనం చేసిన దాన్ని పట్టుకొని మేం చేసినామని చెప్పి ఇవాళ డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్న విషయాన్ని కూడా మీరు ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.